డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాటిని కూడా తగ్గిస్తుంది. తర్వాత అరుగుదల సమస్యలు ఉన్న వాళ్ళు, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు దీన్ని చక్కగా ఔషధంలాగా ఉంచారు. సో దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి, ఆరోగ్యం ఇచ్చేటువంటి గొప్ప. సో దీన్ని మిస్ కాకూడదు అనమాట. అలాగే పిల్లలకి గొప్ప స్నాక్ ఐటమ్. సో పిల్లలు ఇలాంటివి న్యాచురల్గా దొరకక వాళ్ళకి ఏది స్నాక్స్ ఏది ఇదో తెలియక అనవసరమైనటువంటి జంక్ ఫుడ్స్కి అలవాటు పడుతూ ఉన్నారు. సో కాబట్టి న్యాచురల్గా ఇలా సీజనల్గా దొరికేటువంటి పండ్లని గురించి మీరు తెలుసుకొని వాటిని వాళ్ళకి ఇవ్వడం చేసుకోవాలి. ప్రతిరోజు కూడా మనకి సీజనల్గా దొరికేటువంటి పండ్లను మాత్రమే తీసుకోవడమే ఉత్తమం. చెట్ల నుంచి దొరికేటువంటి పండ్లు ఎప్పుడు కూడా మనం తింటూ, అంటే చెట్టును పండినటువంటి పండ్లు అది మనకి అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటిది అనమాట. సో మీకు చెట్టు చూసినట్టయితే ఈ విధంగా